ఎందుకే మమ్మల్ని ఎలా కట్టేసావు? ఏం కావాలా నీకు? 100K లైక్స్ కావాలా? ప్రియమైన ప్రేక్షకులారా, 100K లైక్స్ అంట. కొంచెం మీ పెద్ద మనసుతో కొట్టేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలానే 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా కావాలి. 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంట. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి. అబ్బా వదిలేయా బాబు, వాళ్ళు కొడతారు. ఇవన్నీ వస్తేనే వదులుతా. శీలావతి జవాని యు ఆర్ సో ఫ్రెండ్లీ దయానివి. శీలా ఏట్రా కావా అంత హ్యాపీగా పాటలు పాడుతున్నావు? ఇక్కడ నాకు మొమ్మలు అదిరిపోతున్నాయి. ఎందుకురా అంత భయపడుతున్నావు? ఎప్పటిదాకా ఈ మ్యాన్సన్ లో దెయ్యం ఉందా లేదా అనే డౌట్ ఉండేది. ఈ రోజు తోటి అది కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇంకెక్కడికి ఎవడు వస్తాడరా? నా మ్యాన్సన్ మూసుకోవడమే. రే పిచ్చి పొల్లయ్యా, ఇప్పుడు మధ్యలో మా తాతని ఎందుకు లాగుతావు? అబ్బా ఆ పేరు మీ తాతకు కాదురా, నీకు పెట్టాలి. అసలు ఏ బిజినెస్ కైనా కావాల్సింది ఏంటి? పెట్టుబడే కాదు, స్పెషల్ అట్రాక్షన్. అది నీ హోటల్లో ఖర్చు పెట్టకుండానే కుర్చీ వేసుకుని కూర్చుంది. ఓరే కొంచెం అర్థమైనట్టు చెప్పురా. ఒరే ఎన్నో బిజినెస్ బొక్కడిపోయిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నీ హోటల్ కి ఈ శీలావతి రా మెయిన్ అట్రాక్షన్. జనానికి దెయ్యం ఉంటే భయమే, కానీ దాన్ని చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటది. దాన్ని గనక మనం క్యాష్ చేసుకున్నాం అనుకో, నీకు అల్లా పెట్టి గలగలగలగల ఆడిపోతాయి. ఐడియా ఎదిరిపోయిందిరా. మీడియాని పిలిచేమంటావా? మీడియాని పిలిచే ముందు మా అందరికి మర్చిపోలేని పార్టీ ఇవ్వాలి. ఇదే పార్టీ ఎందుకే? ఎందుకంటావేటే? మేమంతా రిస్క్ చేసి ఇక్కడ దయ్యం ఉందని పసిగట్టి అదేం చేయదని కనిపెట్టి మీ బిజినెస్ కి ఒక ఐడియా ఇస్తే నువ్వు కనీసం పార్టీ కూడా ఇవ్వ మాకు. మేము అన్న మొత్తాన్ని పిలిచి ఫ్రీగా మేపడమే బొక్క, ఇంకా పార్టీ అంట అదో బొక్కేటి నాకు. మమ్మల్ని అంత మాట అంటావురా? నీ స్తంభాలు కూలిపోను, నీ పెచ్చులు రాలిపోను, నీ గోడలు పగిలిపోను, నీ రంగులు రాలిపోను, టోటల్ గా ఈ మ్యాన్స్ ని మట్టి కొట్టుకుపోను. ఇదే నా శాపం. నేను అన్నయ్యన్నీ ఖచ్చితంగా జరిగిపోతాయి. నా నాలుగు మీద మచ్చ కూడా ఉంది, చూసుకో. ఆ నాలుగు మీద పాచి ఉంది కానీ పుట్టుమచ్చ ఎక్కడ ఉందిరా? ఆ పాసిలో కలిసిపోయిందే గానీ ఎందుకని నువ్వు పార్టీ ఎత్తావా ఇంకొంచెం చేపలు ఎట్టేయమంటావా? ఆపురా బాబు ఆపు. మాటలతోటే మ్యాన్స్ కూల్ చేస్తున్నావు. పార్టీగా ఇచ్చేస్తానులే. ఎంతకి ఏం కావాలంటే? సిటీలో చికెన్ తిని బోర్ కొట్టేసింది. ఎలాగా చుట్టూరు ఫారెస్ట్ ఉంది కాబట్టి నెమల్లో జంకలో పుళ్ళు ఏమైనా దొరికితే ఏంటి? ఏరా నన్ను బొక్కలోకి పంపించేసి కోటను కబ్జా చేసేద్దాం ప్లాన్ వేస్తున్నారా? ఇవన్నీ కాదు గానీ ఓ మేకపోతు రొట్టుకొచ్చేస్తాను. కాల్చుకుంటారు, కూర వండుకుంటారు, నీ ఇష్టం. నా సంగతి సరే గానీ నీ పరిస్థితి ఏంట్రా? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చుగా. ఒకటా రెండా బోల్డ్ అని బిజినెస్ చేశాను. సంవత్సరం ముందు 2 బిజినెస్ స్టార్ట్ చేశాను. అవి 3 నెలలు తిరక్కముందే దుకాణం సర్దేశాయి. దాని తర్వాత ఇంకోటి స్టార్ట్ చేశాను. దాన్ని కూడా 4 నెలల్లో సర్దేశాను. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదురా. రీసెంట్ గా ఏం బిజినెస్ పెట్టినావురా? పాన్ షాప్ పెట్టాను రా. సేల్స్ సరిగ్గా లేక అప్పుల పాలు అయిపోయాను. మరి ఎవరి దగ్గర హెల్ప్ తీసుకున్నావా? నాకు తెలిసిన వాడి దగ్గర అప్పు తీసుకున్నాను రా. ఆడు వడ్డీలు మీద వడ్డీలు, చక్ర వడ్డీలు వేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనైతే నిన్న ఒక ఆస్ట్రాలజర్ తో మాట్లాడమని సజెస్ట్ చేస్తాను రా. అప్పుడు నీకు మంచి క్లారిటీ వస్తది. మంచి ఆస్ట్రాలజర్లు ఎక్కడ దొరుకుతున్నారా? ఈ మధ్యన ఎవరు జెన్యూన్ గా ఉన్నారని? నువ్వు ఆస్ట్రోటాక్ యాప్ ఎందుకురా ట్రై చేయకూడదు? ఆస్ట్రోటాకా? యాప్ లో ఆస్ట్రాలజర్సా? అవునరా. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని నువ్వు ఆస్ట్రాలజర్స్ తో మాట్లాడొచ్చు. అండ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా లైక్ మ్యారేజ్, కెరీర్, బిజినెస్ ఆర్ నీ రిలేషన్షిప్, వీటి గురించి నువ్వు ఆస్ట్రాలజర్ తో మాట్లాడొచ్చు. నేను నా రిలేషన్షిప్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఈ యాప్ యూజ్ చేశాను. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండదంటే బ్రేకప్ ప్యాచప్. ఆ రిలేషన్షిప్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా అనేది అర్థమైసచ్చేది కాదు. సో అప్పుడు నేను ఆస్ట్రాలజర్ పల్లవి గారితో మాట్లాడాను. ఆవిడ జస్ట్ నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం తెలుసుకున్నారు. అండ్ నన్ను నీ రిలేషన్షిప్ లో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నావా అని అడిగారు. ఏంటి జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం తోనా? అవునరా. అప్పుడు నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను. ఎందుకంటే నేను నా పేరు గానీ, నెంబర్ గానీ, నా ఫోటో గానీ ఇవేవి షేర్ చేయలేదు. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైందిరా. నీకు బిజినెస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ డౌట్స్ ఉన్నాయి. వేరే వాళ్ళకు కూడా డౌట్స్ ఉంటాయి. కొందరికి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి, ఇంకొందరికి కెరీర్ స్టెబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. అలాగే అందరికి వాళ్ళ ఫ్యూచర్ ఏంటో తెలుసుకోవాలని కూడా ఉంటది. అవునరా. ఇంతకీ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? నేను డిస్క్రిప్షన్ లో లింక్ షేర్ చేస్తాను. నువ్వు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ చాట్ ఈజ్ ఆల్సో ఫ్రీ ఫ్రమ్ మై లింక్. ఓకేరా. బేటా. హా చాచా బోలో. ఎక్కడున్నావు బేటా? అసలు ఇంటికి రావడమే మానేసావు. ఒక ఇంపార్టెంట్ పని మీద వేరే ఊరు వచ్చాను చాచా. అది అయ్యేంత వరకు ఇక్కడే దగ్గరలో ఒక హోటల్లో ఉంటున్నా. ఓ ఇంతకీ ఏ ఊరు బేటా? భైరవపురం.
నువ్వు ఎలా ఉన్నావు బేటా? సబ్ కుచ్ ఠీకే ఉదర్? లేదు చాచా, ఏదో తెలియని ఆందోళన. ఎవరో నన్ను పిలుస్తున్నట్టు, నాతో మాట్లాడుతున్నట్టు, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. మరి ఇంకా అక్కడ ఎందుకు? జల్దీ కర్ రాజా. నహీ చాచా, ఇక్కడ పూర్తి చేయాల్సిన పని ఇంకా ఉంది. అది పూర్తి అయ్యాక వస్తాను. చెప్తే వినో, ఠీకే. రోజు మర్చిపోకుండా నమాజ్ చేయి. ఆ అల్లాయే నీకు తోడుంటాడు. ఠీకే చాచా, బాయ్. ఇది విధి ఆడుతున్న ఆట. నువ్వు చేరకూడని చోటుకే మళ్ళీ నిన్ను చేరుస్తుందా? ఏ క్యా హే అల్లా. ఈ చోటులో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది. అదేంటో వెంటనే నేను కనిపెట్టాలి. ఎన్నాళ్లుగా రక్షింపబడుతున్న అంగుళికాలు ఉన్న బలంగా దొంగలించబడ్డాయంటే వాటి అవసరం మనతో పాటే వేరే ఎవరికో కూడా ఉండే ఉంటది. నిజమే బేబమ్మ, ఏదో కీడు జరగబోతుందనిపిస్తుంది. సుభిక్ష మహర్షి, ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మనం వారిని కలవాలి. ఎవరిని బేబమ్మ? నాగ సాధువులు. సుగంధిం పుష్టివర్ధనం. రాయే ఆడమేక అనుకుంటా, అస్సలు మాటనట్లేదు. ఎక్కడ సావు? పింకీ, నిన్న చాలా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాను తెలుసా? ఏమవడమా, పెద్ద కథది. దెయ్యం వచ్చింది, నాకు దవల మీద గుద్దిసి పంపించాను. అవును పింకీ, నాకు చాలా బలం ఎక్కువ. అందరూ అదే అంటారు, ఎందుకంటే నేను బాన్వేట తింటాను కాబట్టి. పింకీ, ఇక్కడ ఒక డాంకీ ఉంది. దాని సంగతి ఏదో చూసి నీకు తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టే. ఏ డాంకీ కాదా, మేక. ఎంత పొట్టిగా ఉందో తోక. నా మీద వేస్తావా? ఉండి పని చెప్తాను. చల్ చల్ మేక, చలాకి మేక. హలో పింకీ, ఇప్పుడే ఒంటి చేత్తో మేకను ఎగరేస్తాను. నీకు తర్వాత ఫోన్ చేస్తానే. బాయ్. శీలు, శీలు, శీలావతి, ఎక్కడున్నావే? దేవుడు ఎంచక్క 2 కాళ్ళు ఇచ్చాడు కదా, నడుచుకొని రావచ్చు కదా. ఇలా గోడ మీద బల్లిలా పక్కుంటే రావాలా? సర్లే, కొంచెం కాళ్ళు నొప్పిపోతున్నాయి, కాళ్ళు నొక్కమ్మా. నువ్వు ఫ్రెండ్లీ దెయ్యం కదా, ఫ్రెండ్లీ దెయ్యం అంటే నాకు ఫ్రెండే కదా. ఫ్రెండ్ అడిగితే కనీసం ఆ మాత్రం కూడా చేయలేవేటి? సరే, నువ్వు నాకు కాళ్ళు నొక్కావంటే నీకేం కావాలితే అది ఇస్తాను. ఓకేనా? ఇంతకీ ఏం కావాలి? ఓ, దాహం వేస్తుందా? వాటర్ కావాలా? థమ్స్ అప్, స్ప్రైట్, కోక్, మాజా. అది కూడా వద్దా? మరి ఇంకేం కావాలి? కొంపతీసి మందా? అబ్బా, నువ్వు చెప్పేది ఏదో నాకు అర్థం కావట్లే గానీ ముందైతే కాళ్ళు నొక్కు, తర్వాత నీకు ఏది కావాలితే అది ఇస్తానా? అబ్బా, ఆహా, అయ్యా, నువ్వు గాని మనిషిలా ఉండుంటే నీతో మంచి మసాజ్ సెంటర్ పెట్టిద్దునే. మెల్లిగా సలోలి సలోలి. అది ఏంటి సౌండ్? వచ్చే శీలవతి, రథం తాగెత్తనం ఏంటి?
దావంటే డ్రింకో మజ్జిగ అడిగావనుకున్నాను, నువ్వు అడిగింది రత్తమా? ఇంకా చాలా ఆపే, నువ్వు దెయ్యానువా దోమవా? ఎంత చుర్రెత్తో అయ్య బాబా నా రత్తం. ఏంట్రా గోరా, ఏం చేస్తున్నావు? దెయ్యానికి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను ఆంటీ. అవునా, మంచిదేరా. ఏంటంటే మంచిది? నేను హాస్పిటల్లో పేషెంట్ కి ఎత్తున్నానా, దెయ్యానికి ఎత్తున్నాను? పావుగంట నుంచి ఆ స్ట్రాయిట్ పీల్చేస్తుంది. మీరైనా చెప్పండి ఆంటీ ఆపమని. పోన్లేరా పాపం, తాగని. ఎప్పటి నుంచి ఆకలితో ఉందో ఏంటో. ఇంతకీ మీ అంకుల్ని చూసావేంట్రా? ఇందాకల పంకజం ఆంటీతో పెరట్లోకి వెళ్ళడం చూసాను. పంకజంతోనా? ఆ పక్కింటి పంకజంతో ఆయనకేంటి పని? ఏం చేస్తున్నారు వీళ్ళు? జగ్గు ఇంకా ఫాస్ట్ గా. ఇంకెంత ఫాస్ట్ గా పంకు, ఇదేనా స్టామినా? ఇంతకు మించి బలంగా నేను తొయ్యలేను. లేదు జగ్గు, యు కెన్ డూ ఇట్. తొయ్యి. ఏంటి జగ్గు నువ్వు ఎలుగుబంటి మొహం వేసుకుని దున్నపోతులా ఉంటావు, ఆ మాత్రం ఊపలేవా? ఏం మాట్లాడుతున్నావు పంకు? నేనేమన్నా టీనేజ్ కుర్రాడినేటి? హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నాను. ఇంకా గట్టిగా ఊపితే నడుము పట్టేస్తది. ఇంక నువ్వు దిగి తొయ్యి, నేను ఊగుతాను. సరేరా, రెడీయా? డీ లేదు రెడీ లేదు, ముందు ఊపే. హోటల్కి వచ్చిందేమో పెళ్ళంతో, ఉయ్యాలు ఊగుతుందేమో పక్కింటి దాంతో. మీ పని ఇలా కాదు. ఇదిగో షీలు, ఇప్పటికే లీటర్ తాగేసావు, ఇంకో 1/2 లీటర్ తాగావు అనుకో నేను కోమాకు పోతాను. అప్పుడు నీకు బ్లడ్ ఇవ్వడానికి ఎవడ ఉండడు. ప్లీజ్ ఈ రోజుకి చాలు ప్లీజ్ అమ్మా. నా చంద్రముఖి కదూ, నా కాంచనా కదూ, నా కాశ్మీరా కదూ. ఇదిగో పాప శీలావతి. ఏంటంటే ఏమైంది? మీ అంకుల్ కి ఒంట్లో కొలెస్ట్రాల్ తో పాటు ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయి. ఇదిగో శీలావతి, వాళ్ళు అలా జాలీగా ఉయ్యాలో కూడా నాకేం నచ్చట్లేదు. ఏదో ఒకటి చేసి. కావాలంటే గోరగడి దగ్గర లీటర్ బ్లడ్ తీసుకో. మీడీలకు కూడా నేనే రక్తం ఇవ్వాలా? పంకు ఫాస్ట్ ఫాస్ట్. నువ్వేమైనా పిల్లోడువా? ఇంకా ఫాస్ట్ గా ఊపితే ఎగిరి పడతావు. ఏం కాదా, నువ్వు ఊపు. చచ్చిపోయినరా బాబా. ఏంటివి లక్ష్మీదేవి పాదాలా? నేను అప్పుడే స్వర్గానికి వచ్చేసానా? అవి లక్ష్మీదేవి పాదాలు కాదు అంకుల్, లక్ష్మి ఆంటీ పాదాలు. లక్ష్మి, నేను ఇంకా బతికే ఉన్నానా? ఉన్నారు, ఇప్పుడు నా చేతిలో చస్తారు. లక్ష్మి వద్దే వద్దే. అబ్బా అమ్మ అయ్యా నాన్న తాత. అబ్బా ఊళ్ళంతా హోనం అయిపోయింది నా ఘోర. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంకుల్? పక్కింటి ఆంటీతో ఉయ్యాలూగితే పెళ్ళంతో ఇలాగే కయ్యాలు వస్తాయి. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఏమైనా కావాలా? నీ హోటల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. అడగండి మేడం, నాకు తెలిసినంత చెప్తాను. ఈ హోటల్ స్టార్ట్ చేయకముందు దీని పరిస్థితి ఎలా ఉండేది? ఇదో పాడుపడ్డ కోట మేడం. ఈ చుట్టుపక్కలంతా శాతపడిలు సరిగేవని ఎవరు వచ్చేవారు కాదు. నేను ఈ కోటను కొనిసినాక అన్ని క్లియర్ చేయించేసాను. నేను ఒకసారి కోటని పూర్తిగా పరిశీలించొచ్చా? దానికే మేడం, నిర్మోహమాటంగా చేసుకోండి, కానీ ఆ నైరుతి వైపు మాత్రం వెళ్ళకండి. ఏమంటే ఏం చెప్తాం మేడం, అటువైపు పనులు చేయిస్తున్నప్పుడు అక్కడ చేస్తున్న పనులందరికీ అరుపులు, కేకలు, ఏడుపులు లాంటి శబ్దాలు వినిపించేవి. దెబ్బకాళ్ళందరూ భయపడిపోయి పనులు చేయడానికే రావడం మానేశారు. ఇంకెందుకులే అరిష్టం అని అదంతా అలా వదిలేశాను. ఈ జహీరా ఏంటి మోగాడితో ఏదో మాట్లాడేస్తుంది? ఇదేదో గట్టిగానే ప్లాన్ చేసుకుని వచ్చినట్టుంది. అదేంటో కనిపెట్టాలి. సరే మువ్వా, నేను అలా వెళ్ళొస్తాను. ఏంట్రా ఏంటి ఎలా వచ్చారు? పొద్దునుంచి కనిపించలేదు. బేర్ గిల్స్ లా సాహసం చేద్దామని అడవిలోకి వెళ్ళాం. మరి చేశారా? లేదురా, బేరుని చూసి భయపడి వస్తాం. బేరుని చూసి భయపడడం ఏంట్రా? మీ నాన్న రోజు చూస్తావుగా. ఓ మై యానిమల్. నాకు ముందు నుంచే డౌట్ రా, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటది? మీ నాన్న ఫాలో అవుతున్న జహీరా ఎవరో కాదు, బాబీ 2. మీ అమ్మ బాబీతో హోటల్కి వచ్చాడని జహీరా బాబీ కోపం వచ్చింది. అందుకే పెట్టాబేడా సర్దుకొని మీ నాన్న ఫోటో పట్టుకొని వచ్చింది.
అంకుల్ చాలా తెలివిగా భైరవపురం అది ఇది అనే డ్రామాలు ఆడేసి ఎదురు రూమ్ లో ఈవిడ నెట్టేశాడు. అప్పటి నుంచి అంకుల్ హలో బ్రదర్ లో నాగార్జున లాగా ఆ రూమ్ నుంచి ఈ రూమ్ కి, ఈ రూమ్ నుంచి ఆ రూమ్ కి, అక్కడి నుంచి ఇలా కారిడార్లంట తిరుగుతానే ఉన్నాడు. ఎలా మా నాన్న ఇలాంటి పనులు చేయడు. నిప్పు పాలకూర పప్పేం కాదు, కావాలంటే ప్రూవ్ చేస్తాను పదా. ఎవరెవరో నీకెదురైనా బాబీని చూసాకే మొదలైందే. మనం ఫాలో అవుతున్నామని డౌట్ వచ్చినట్టుంది. ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి, ఏమైపోయింది? ఎవరు అది? అమ్మో, ఈ అదవాళ్ళు చూస్తున్నట్టు ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఇది ఇలా వచ్చేలా లేదు, బద్దలు కొట్టాల్సిందే. ఒరేయ్, మొన్న దాగుడు మూతలు ఆడాం కదా, ఈ రోజు నేల బండ ఆడదామా? స్టాప్ ఇట్ యు పిల్ల పాప్కార్న్. ఎప్పుడు నేల బండ, తొక్కుడు పిల్ల, ఒంగుడు దూకుళ్ళు ఇలాంటి గర్ల్స్ గేమ్స్ ఏనా? నాలాంటి బాయ్స్ ఆడే గేమ్లు ఏమన్నా చెప్పండి. అయితే స్పిరిట్ గేమ్ ఆడదాం. స్పిరిట్ గేమ్? వావ్, దట్స్ ద సందీప్ వంగా స్పిరిట్. నువ్వు నోరు మీరే తుత్తు అంటావు. అను, ఈ ప్లేస్ కి నువ్వు చెప్పే గేమ్ కి ఏమైనా సింక్ అవుతుందా? ఇక్కడ స్పెషల్ గా గేమ్ ఆడక్కర్లేదు, జస్ట్ పిలిస్తేనే వచ్చేస్తాయి. అందుకే ఆడదాం. మా హాస్టల్లో మేము చాలా సార్లు ఆడాం, ఏం కాదు. హుసేయ్, నువ్వు హాస్టల్లో చదువుతున్నావా, చేతబడులు చేస్తున్నావా? నేను ఈ గేమ్ ఆడడానికి ఒప్పుకోను. ఏ భయమా? నాకెందుకు భయం? గోరాగడికి భయం. రే, ఎవరికరా భయం? నేను శ్మశానంలోనే దిష్టి నిమ్మకాయలతో గోలికాయలు, బుర్రెలతో ఫుట్బాల్ ఆడుకునేవాడిని. ఐ యామ్ రెడీ టు ప్లే దిస్ గేమ్. అయితే ముక్కు మావగాడికి భయం వేస్తుందంట. లైట్ గా వేస్తుంది, కాకపోతే మీ అందరూ ఉన్నారు కదా, పర్లేదు. చూసావా, చిట్టికి కూడా ఓకే. నువ్వే పిరికి పందవి. ఎవరా పిరికి పందా? ఏదో ఇంటికి పెద్ద కొడుకుగా మీ అందరి సేఫ్టీ ఆలోచిస్తున్నాను, లేకపోతే ఇవన్నీ మనకి జుజుబ్బి. అయితే మాతో ఆడరా జిలేబీ? ఆడతాము, మాకేమన్నా భయం ఏంటి? పెట్టే. ఒరే, ఇది చాలా ప్లానింగ్ తో వచ్చినట్టుందిరా. మరి ఇందాకేదో ధైర్యం ఆడేస్తాను. అప్పుడేదో అనేసాను రా, కానీ దీని సెట్టింగ్ చూస్తుంటే నిజంగానే దెయ్యాన్ని పిలిచేలా ఉంది. అంతా సెట్ చేసా. అయిపోయిందంట. అను, ఇప్పుడు ఏం చెయ్యాలి? గేమ్ స్టార్ట్ చేయాలి. నువ్వు చేస్తావా? ఈ ఇంగ్లీష్ గేమ్స్ అయ్యి మన వల్ల అవ్వవు. మనదంతా నిమ్మకాయలు, గుడ్లు, ఎండుమిరపకాయలే. నువ్వే స్టార్ట్ చేసే. సరే, ముందు ఎవరిని పిలుద్దాం? ఆ జహీరాని పిలుద్దాం. అంటే అది కూడా దెయ్యంలా ఉంటదని. ఇదేంట్రా, కరుడు కట్టిన మాంత్రికురాల్లా ఉంది. అవునరా, అది ఇప్పుడు అనులో లేదు, ఏనబిల్లా ఉంది. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ గోస్ట్ ఇన్ దిస్ రూమ్, ప్లీజ్ సే yes. హలో, ఈస్ దేర్ ఎనీ గోస్ట్? అను, ఇది హాలీవుడ్ కాదు, టాలీవుడ్. తెలుగులో పిలు. ఇక్కడ ఏమైనా దెయ్యం ఉంటే అలాయామి. దెయ్యం ఉన్నావా లేదా?
ఉందంటే వచ్చింది మామూలు దయ్యం కాదేమోరా. లోపలున్నది ఎవరు? కొంప తీసి భైరవి మళ్ళీ వచ్చిందా? యు భైరవుడు.